కుటుంబానికి నేను ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏ బాధ వచ్చినా నేనే చూసుకుంటాను, అంటే వాళ్ళకి పూర్తి భరోసా నేనే ఉంటాను అనే విధంగా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కేసుకు సంబంధించి మాత్రం ఏ విషయాలు కూడా ఆయన మాట్లాడలేరు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. రైట్ దేవిక, సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి సినిమా ప్రముఖులంతా అక్కడికి హాజరయ్యారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ అక్కడే ఉన్నారు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం దిల్ రాజు ఉన్నారు. వీరందరూ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, కేసుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ కూడా అంత ఈజీగా మాట్లాడకపోవచ్చు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా సమావేశంలో, ఏ విషయాలు వెల్లడిస్తారో మాత్రం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది అక్కడ వారంతా మధ్య. పక్కకు వెళ్ళి మరి చాలా పక్కనే మాట్లాడుతూ ఉన్నారు, అంటే చాలా నవ్వుతూ ఆనందంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వారు దీనికి సంబంధించి కొంత ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ ఉన్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. సుకుమార్ అయితే నిజంగా ఒక్కసారి సుకుమార్ విజువల్స్ చూద్దాం మనం. సుకుమార్ అయితే చాలా ఎమోషన్ గురవుతున్నారు. వచ్చి రాగానే బరిని హత్తుకొని గట్టిగా ఏడ్చారు, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజెంట్ సుకుమార్ ఆ ఎమోషన్ని, ఆ బాధని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పక్కన వాళ్ళంతా ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ ఉన్నప్పటికీ సుకుమార్ అయితే ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఆయన ఆ ఎమోషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా బాధతో ఉన్నారు ప్రజెంట్ సుకుమార్. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఒక ఫ్రేమ్ పైన ఒక ఐకాన్ స్టార్, మరోవైపు ఒక రౌడీ, వీళ్ళంతా కూడా ఒకే ఫ్రేమ్ పైన ఉండడంతో చాలా ఆసక్తికరంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. చాలా అట్రాక్టివ్ విజువల్స్ ఫీస్ట్ అయితే కనబడుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏం చెప్తారోనన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇద్దరి మధ్య ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. మనం చూడొచ్చు చాలామంది అక్కడ ఆనంద్ దేవరకొండ, సుకుమారులంతా కూడా ఒక్కసారి దిల్ రాజుతో అల్లు అర్జున్ చూస్తున్నాం మనం. ఇక్కడ దిల్ రాజు, అల్లు అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. బహుశా ఆయన కేసు సంబంధించిన విషయం పైన మొదటి నుంచి కూడా దిల్ రాజు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా దిల్ రాజు తన పాత్ర పోషించారు, ఆ సపోర్ట్ని కొనసాగించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఉన్నారు. మిగిలినటువంటి ఇంకా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. బహుశా అక్కడ నుంచి విజయ్ దేవరకొండ ఇక మూవ్ అవుతున్నాడు, అందుకే అందరితో కూడా కలిసి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అల్లు అరవింద్ చాలా డెఫినెట్గా అటు ఇండస్ట్రీలో కాకుండా వయసురీత్యా కూడా చాలా పెద్దవాడు, అందరినీ ఆశీర్వదిస్తూ చాలా ముచ్చటగా మాట్లాడుతున్నారు, అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, విజయ్ దేవరకొండ అక్కడి నుంచి ఫ్రేమ్అవుట్ అయిపోయారని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రజెంట్ అక్కడికి ఇంకా సినీ ప్రముఖులు చేరుకుంటూనే ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో ఏం చెప్పబోతున్నారు మీడియా సమావేశంలో, అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు? ఆ లీగల్ టీం మాట్లాడుతుందా, అల్లు అర్జున్ నేరుగా ఈ కేసు సంబంధించిన విషయాలపైన మాట్లాడతారా?